రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గ్రామ పంచాయతీ పరిధిలో 2 పోలింగ్ బూతుల్లో ఈ రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాంట్లో ఈ కొత్తపల్లి, అచ్చవెల్లి ఈ 2 గ్రామాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 60% అక్కడి ఆ గ్రామ పంచాయతీల పరిధిలో లేకపోతే ఆ పోలింగ్ బూత్ల పరిధిలో రీపోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 60% ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో భారీ పోలీస్ పహార మధ్య ఇక్కడ రీపోలింగ్ కొనసాగుతుంది. అయితే గంట ఆలస్యంగా ఉదయాన్నే పోలింగ్ మొదలైంది. సో దీంతో సాయంత్రం వరకు కూడా గంట పొడిగించే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇప్పటివరకు 60% అక్కడ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ తో ఫోన్ లైన్ లో మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, సో అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొని నిన్నటి మాదిరిగా ఏమైనా చెదురుమదురు ఘటనలు ఉన్నాయా, గొడవలు జరుగుతున్నాయా, ఏదైనా రసాభాస నెలకొందా? ఈరోజు పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనోజ్, పులివెందల రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉదయం 8:30 గంటలకు ఈ కొత్తపల్లిలోను, అదేవిధంగా అచ్చవెల్లిలో 10 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆలస్యానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటికప్పుడు అనుకోకుండా రీపోలింగ్ ఏర్పాటు చేయాలనేసి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అనుకున్నటువంటి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇవాళ కొద్ది ఆలస్యమైనా సరే రీపోలింగ్ ఈ 2 కేంద్రాలకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రీపోలింగ్ కి కారణము నిన్న జరిగినటువంటి చిన్న చెదురుమదురు ఘటనల నేపథ్యంలో, మరోవైపు అక్కడ ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కొత్తపల్లి గ్రామంలో సుమారు 1248 ఓటర్లు ఉండగా, ఈ అచ్చవెల్లిలో మరో 400 ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ 2 కేంద్రాలకి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ పార్టీ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే అధికార పార్టీ అడ్డం పెట్టుకుని ఇవాళ అడ్డదిడ్డంగా పోలింగ్ నిర్వహించిందనేసి వైసీపీ పార్టీ ఆరోపిస్తూ రీపోలింగ్ ని వ్యతిరేకిస్తూ ఓటర్లను కూడా పోలింగ్ సెంటర్ కి రానియకుండా చేశారని చెప్పి ఏదైతే వైసీపీ పార్టీ అనౌన్స్ చేసింది. అయితే రీపోలింగ్ అడిగింది కేవలం 2 సెంటర్లకు కాదు, మొత్తంగా జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరిగే కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలకు మొత్తం నిర్వహించాలి అని చెప్పి దీనికోసం 15 కేంద్రాలు నిర్వహించకపోవడంతోనే ఇవాళ ఈ 2 రీపోలింగ్ సెంటర్లను కూడా మేము బహిష్కరిస్తున్నాం, పోలింగ్ లో పాల్గొన్న భూమని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటిస్తే, మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. అంటే మీడియా మొత్తం ఒకటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఒకటే చెప్తుంది, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని, శుద్ర రాజకీయం చేశారని జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. అంటే పులివెందల్లో ప్రజాస్వామ్యం ఖూని చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు అనే దాని మీద ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఒకటి కూటమి పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది, మేము సేవ్ డెమోక్రసీ అని వైసీపీ పార్టీ అంటుంటే మేము సేవ్డ్ డెమోక్రసీ అని చెప్పి కూటమి పార్టీ చెప్తుంది. అంటే ఆ డెమోక్రసీని కాపాడేటువంటి బాధ్యత మాది. అందులో భాగంగానే ఇవాళ 30 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రీపోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎన్నిక జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి 11 మంది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు ఈ పోటీలో నిలబడి ప్రశాంతంగా 11 మంది కూడా ప్రచారం చేసుకున్నారు, ఇల్లు తిరిగారు, ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. సుమారుగా పులివెందల్లో 81% ఓటర్లు ఇవాళ పోలింగ్ సెంటర్లకు వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించుకున్నారనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పులివెందుల వైఎస్ కుటుంబ కబద్ధ హస్తాల నుంచి ఇప్పుడే ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూసుకుంటే రీపోలింగ్ కి ఈ రోజు బాయ్కాట్ చేసినటువంటి వైసీపీ పారిపోయింది అని చెప్పి మరోవైపు మంత్రి సవితతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? రీపోలింగ్ సంబంధించి 2 పోలింగ్ బూతుల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అంటే ఇక్కడ నిన్న కొంత అవకతవకలు జరిగాయి కాబట్టి మళ్ళీ నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ చెప్తోంది కాబట్టి ఈ రోజు పరిస్థితి ఏంటి? అంత సేఫ్ గానే ఉందా? అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే పోలింగ్ కొనసాగుతుందా? ఇంకా అటు గతంలో మాదిరిగా నిన్నటి మాదిరిగా అవకతవకలు జరుగుతున్నాయా, రిగ్గింగ్ లాంటివి జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా, గొడవలు లాంటివి ఉన్నాయా? మనోజ్, నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎలాంటి ఘర్షణ లేదు. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ పూర్తి స్థాయిలో
చేతులు ఎత్తేసి ఈ దీనికి అంటే ఆ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదు. ప్రశాంతంగా ఏ పార్టీ ఎవరు కావాల్సినటువంటి ఓటును వారు ఆ పార్టీకి వేసుకోవడానికి ఓటర్లు కూడా ఉదయించి క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక గంట 2 గంటల పాటు కాస్త పోలింగ్ సరళి మందకోడిగా సాగినప్పటికీ ఇప్పటికిప్పుడే కాస్తంత ఊపు అందుకున్నటువంటి పరిస్థితి మనం తాజాగా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మరోవైపు వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో ముసలి అంటే వృద్ధులు కానీ లేకపోతే నడవలేనటువంటి వికలాంగులు అలాంటి వారికి సహాయకంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే రీపోలింగ్ ప్రక్రియ చాలా నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ఉదయం గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మరో గంట సమయాన్ని పెంచి ఈ రీపోలింగ్ ప్రక్రియను ముగించేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది మనోజ్. అంటే ఆల్రెడీ నిన్న పోలింగ్ జరిగింది, కంటిన్యూస్ గా మరి సెకండ్ డే కూడా పోలింగ్ కి పాల్పడాలని చెప్పేటువంటి పరిస్థితుల్లో, పోలింగ్ రావాలని చెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రజల రియాక్షన్ ఏంటి? ప్రజలు అంతా ఉత్సాహం చూపిస్తున్నారా? మళ్ళీ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అంత ఉత్సాహంగా వస్తున్నారా? ఈ 2 పల్లెల్లో నిన్న జరిగినటువంటి ఈ పరిణామాలకి చెదురుమదురు ఘటనలు జరిగాయి. అయితే కొంత ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఆ ఓటు వినియోగించుకోలేకపోయామనేసి ఒకవైపు, మరోవైపు పోలింగ్ సెంటర్ లో కూడా జరిగినటువంటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో పోలింగ్ సంబంధించినటువంటి అధికారి పట్ల కొంత దురుసుగా ప్రవర్తించారు కొంతమంది ఏజెంట్లు అనేటువంటి నేపథ్యంలోనే దీనికి పూర్తిగా అక్కడ తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో అంటే ఇక్కడ రీపోలింగ్ జరిపించాల్సిందే అని చెప్పి అక్కడ పోలింగ్ అధికారి డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలోనే పోలింగ్ అనివార్యమైంది. సో ప్రజలు ఇవాళ కూడా ఎందుకంటే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, తమకు సంబంధించినటువంటి పార్టీకి తమకు సంబంధించిన నాయకులను ఎన్నుకోవాలి కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీ ఎన్నికలు బహిష్కరించినటువంటి నేపథ్యంలో తమ మద్దతుదారులు మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. సో మొత్తంగా చూసుకుంటే ఈ 2 ప్రాంతాల్లో అటు అచ్చువెల్లిలో కావచ్చు ఇటు ఈ కొత్తపల్లిలో కావచ్చు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు పహారా మధ్య మాత్రం ఈ రీపోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో 2 చోట్ల రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చబెల్లి, ఈ కొత్తపల్లి, ఈ 2 చోట్ల కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 60% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సో ఈ 2 చోట్ల కూడా ఓటర్స్ నిన్న ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామనేటువంటి ఒక విషయంతోనే ఎన్నికల కమిషన్ మరోసారి ఇక్కడ నిర్వహించాలనుకుంది. రీపోలింగ్ కొనసాగుతోంది. ఈ 2 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారుగా 1000కి పైగా ఓట్లు ఉన్నాయి. సో అక్కడ వారంతా కూడా చాలా స్వచ్ఛందంగా ఆసక్తిగా వచ్చి వారంతా ఓటింగ్ని వినియోగించుకొని వెళ్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయాన గంట సేపు తర్వాత గంట ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఇంకో గంట 2 గంటల పాటల్లో పూర్తిగా ఈ పోలింగ్ని ముగించే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత వెంటనే ఈ బ్యాలెట్ బాక్స్లన్నింటినీ కూడా సేఫ్ రూమ్కి తరలిస్తారు. ఆ తర్వాత రేపు ఇదే సమయానికి దాదాపుగా ఎవరు అక్కడ జెడ్పీటీసీగా గెలుపొందారనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో